వీడియోని లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. పిల్లలు, ఈరోజు ఒక కథ తెలుసుకుందామా? అక్బర్ మరియు బీర్బల్ కథ. నిజమైన చలికాలం. ఒక చలికాలపు రాత్రి వేళ అక్బర్ చక్రవర్తి తన రాజభవనం కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. బయట చాలా చలిగా ఉంది. ఆ చంద్రుణ్ణి అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఒక మంత్రి అన్నాడు, మహారాజా, ఇంత చలిలో ఎవరైనా రాత్రంతా నదిలో నిలబడగలరా అని అడిగాడు. అక్బర్ ఆ మాట విని, అలా చేయగలిగితే నేను అతడికి 1000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. ఈ విషయం రాజ్యమంతా వ్యాపించింది. ఒక పేద వృద్ధుడు ఆ సవాలును స్వీకరించి ఆ రాత్రంతా నదిలో మెడ వరకు నీటిలో నిలబడ్డాడు. చలి చాలా ఎక్కువగా ఉంది, కానీ ఆ వృద్ధుడు ధైర్యంగా రాత్రంతా నిలబడ్డాడు. మరుసటి రోజు అతను అక్బర్ సభకు చేరాడు. మహారాజా, నేను మీ సవాలును పూర్తి చేశాను అని అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయి, నువ్వు ఎలా నిలబడగలవు అని అడిగాడు. వృద్ధుడు చెప్పాడు, దూరంగా రాజభవనం మీద వెలుగుతున్న దీపాన్ని చూస్తూ ధైర్యం తెచ్చుకున్నాను మహారాజా అని చెప్పాడు. అది విన్న వెంటనే మంత్రి అన్నాడు, మహారాజా, అతనికి బహుమతి ఇవ్వకూడదు. ఆ దీపం వేడి వల్లే అతను చలిని తట్టుకోగలిగాడు అని అన్నాడు. అక్బర్ కూడా ఆ మాట నమ్మి బహుమతి ఇవ్వలేదు. వృద్ధుడు చాలా బాధపడ్డాడు. అతను బీర్బల్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. బీర్బల్ వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు. మరుసటి రోజు అక్బర్ను భోజనానికి ఆహ్వానించాడు. అక్బర్ సమయానికి వచ్చాడు, కానీ భోజనం ఇంకా సిద్ధం కాలేదు. 1 గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. అలా సమయం గడుస్తూ ఉంది, కానీ ఇంకా భోజనం సిద్ధం కాలేదు. అక్బర్కి కోపం వచ్చింది. బీర్బల్, భోజనం ఇంకా ఎందుకు సిద్ధం కాలేదు అని అడిగాడు. బీర్బల్ బయటికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పెద్ద కుండలో అన్నం ఉంది, కానీ కింద మంట లేదు. చాలా దూరంలో చిన్న దీపం మాత్రమే వెలుగుతుంది. అక్బర్ నవ్వుతూ, ఈ దీపంతో అన్నం ఎలా ఉడుకుతుంది అని అడిగాడు. అప్పుడు బీర్బల్ చిరునవ్వుతో, మహారాజా, ఆ దీపం వేడి నదిలో ఉన్న వృద్ధుడికి చేరగలిగితే ఈ కుండకు కూడా చేరి అన్నం ఉడికించాలి కదా అని అన్నాడు. అక్బర్ తన తప్పు అర్థం చేసుకున్నాడు. వెంటనే వృద్ధుడిని పిలిచి 1000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు. నిజమైన న్యాయం చేయడంలో మళ్ళీ నన్ను గెలిపించావు బీర్బల్ అని ప్రశంసించాడు. సభలో ఉన్న వారందరూ బీర్బల్ తెలివితేటలకు చప్పట్లు కొట్టారు. ఇందులో నీతి ఏంటంటే, న్యాయం చేసే ముందు నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని తెలుస్తుంది. బాయ్.